బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైన యోబు గారి గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చదువుకుందాం. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన యెడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి వాక్య భాగమును ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచు ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి నీ వాక్యం మీరు మాకు వివరించుచు ఉండగా మా జీవితములను పరిశీలన చేసుకొని జాగ్రత్తగా మా ప్రభువా సరిదిద్దుకొని మీ మహిమ రాకడకు రాజ్యమునకు మేము సిద్ధపడే వారం ఉండినట్లు మమ్మల్ని దీవించుమని, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుమని వాక్యమైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి భక్తుడైనటువంటి యోబు గారు తన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యమును గురించి మాట్లాడుచు తాను దేవుని ఎడల ఎలాగూ భయభక్తులు కలిగి ఉన్నాడో అట్టి విషయములను గురించి ఆయన తన జీవితమును వివరించుచు మాట్లాడినటువంటి అనేకమైన విషయముల్లో ఒకదానిని మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నా పనివాడైనను నా పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడినప్పుడు నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదునో? నేను ఆయనకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? ఆయన విచారణ చేయనప్పుడు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు. మరి పనివారు విషయములోనే నిర్లక్ష్యం చేస్తే వారికి ఇవ్వవలసినవి ఇవ్వడం, చేయవలసినవి చేయడం అనేటువంటి వాటి విషయంలోనే నిర్లక్ష్యము చేస్తే దేవుడు లెక్క అడుగుతాడు. దేవునికి నేను లెక్క చెప్పవలసి ఉన్నది. నేనేం చెప్పాలి దేవునికి? దేవుడు విచారణ చేస్తే నేనేమి జవాబు ఇవ్వాలి దేవునికి? ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలి దేవునికి అని తనని గురించి తాను పరిశీలన చేసుకుంటూ తాను ఆ మాటలు మాట్లాడటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, నేను ఎవరిని దేనిని నిర్లక్ష్యము చేయను. ఎందుకంటే దేవునికి నేను లెక్క అప్పచెప్పవలసిన వాడినై ఉన్నాను. దేవుడు నన్ను లెక్క అడుగుతారు. దేవునికి నేను జవాబు చెప్పవలసిన వాడనై ఉన్నాను. కాబట్టి నా జీవితము జవాబుదారీ జీవితమై ఉన్నది. దేవునికి నేను జవాబుదారిగా ఉండవలసిన వాడినై ఉన్నాను. జవాబు చెప్పవలసిన వాడినై ఉన్నాను. నా జీవితమును గురించి దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు, నా క్రియలను గురించి దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుడు నన్ను ప్రశ్నిస్తే నేను దేవునికి సమాధానం చెప్పాలి. ఆ చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ, అందునిమిత్తమే నేను జాగ్రత్త కలిగి జీవిస్తున్నాను అనేటువంటి సంగతిని తన వ్యక్తిగత అనుభవం ద్వారా తెలియపరుస్తున్నటువంటి వాడై ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఈ వాక్యమును ఆధారం చేసుకొని ప్రాముఖ్యంగా మరి 31వ అధ్యాయము మరి 14వ వచనమును ఆధారము చేసుకొని
మనం వాక్యం ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాం. ఈ 14వ వచనములు అంటాడు, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును. దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును, నేనేమి ప్రత్యుత్తరమిత్తును. దీన్ని మనము నేనేమి చేయుదును, నేనేమి చెప్పుదును అనే అంశముగా ఈరోజు మనం వాక్యం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి మరి సమాధానం చెప్పుకొనవలసిన వారమై ఉన్నాము కాబట్టి నేనేమి చేయుదును, నేనేమి చెప్పుదును అనేటువంటి అంశము ఈరోజు మనం వాక్యంలోంచి పరిశీలన చేయబోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి మన జీవితము దేవుడు లెక్క చూసువారై ఉన్నారు అనేది మనం మొదటిగా గుర్తెరిగి, దేవుడు లేచినప్పుడు నేనేం చేయాలి, దేవుడు నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అనుదినము మన జీవితమును సరిచేసుకుంటూ దేవుని యొక్క కోపము నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి తప్పించుకోగలిగినటువంటి జీవితము మనము జీవించుటకు జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నామని నేటి దిన వాక్యం యొక్క సారాంశం అని నేను ముందుగా గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, జాగ్రత్తగా మనం ఈ వాక్య భాగం వివరణలోనికి మనం వెళ్ళినట్లయితే, దేవుడు మరి మనల్ని విచారణ చేసే దేవుడై ఉన్నారు, తిరిగి మనము దేవునికి ప్రత్యుత్తరం చెప్పవలసిన వారమై ఉన్నాము అనేటువంటిది ఆదాము అవ్వగారుల జీవితం దగ్గర నుండి ప్రారంభమైంది అనేది మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఆదాము గారిని దేవుడు అడిగిన వారుగా ఉన్నారు. ఆదామా ఎక్కడున్నావు, మరి ఆదామా నేను తినవద్దని చెప్పిన వృక్షఫలములు తిన్నావా ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వేస్తున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు ఆదాం గారు జవాబు చెప్పవలసిన వాడై ఉన్నారు. తన క్రియలను గుర్చినటువంటి విషయాన్ని దేవునికి జవాబు చెప్పవలసినటువంటి వాడై ఉన్నారు. అలాగే చూసినట్లయితే హవ్వ గారిని కూడా దేవుడు అడిగినటువంటి వారుగా ఉన్నారు. అమ్మా నువ్వు చేస్తున్నది ఏమిటి అని చెప్పేసి ఆమెను కూడా ప్రశ్నించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే మరి వారికి పుట్టినటువంటి మొదటి సంతానమైనటువంటి కయీనును కూడా దేవుడు అడిగినటువంటి వారు ఉన్నారు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని కయీను గారిని అడిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుడు మరి మొదటి పురుషుడైనటువంటి ఆదాము గారిని, మొదటి స్త్రీ అయినటువంటి హవ్వ గారిని, మొదటి సంతానమై ఉన్నటువంటి కయీను గారిని దేవుడు అడిగినప్పుడు ఈ మరి వారి సంతానముగా ఉన్నటువంటి మనము రాకడ వరకు ఉండేటువంటి తరతరముల్లో ఉన్నటువంటి మనలను అనగా మానవాళిని దేవుడు లెక్క అడిగేవాడుగా ఉంటున్నాడు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. కాబట్టి వారిని ఎలాగూ దేవుడు ప్రశ్నించాడో, వారు ఎలాగూ దేవునికి జవాబు చెప్పుకొనవలసిన వారై ఉన్నారు, అలాగే దేవుడు మానవాళి యావత్తును అనగా అందరినీ దేవుడు అడిగేటువంటి వాడై ఉన్నాడు. వారి జీవితములను గురించి, క్రియలను గురించి వారు దేవునికి సమాధానము చెప్పుకొనవలసినటువంటి వారై ఉన్నారు. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టాడు అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి. దేవుడికి మనము సమాధానము చెప్పవలసిన వారమై ఉన్నాము, జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాము అనేది మనం గ్రహించుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే జలప్రళయము ద్వారా చూసినట్లయితే లోకమంతటిని ఆయన ప్రశ్నించినటువంటి వాడు ఉన్నాడు. నేను ఏ జీవితము జీవించమని నేను మీకు తెలియపరచాను, మీరు ఎలాగ జీవిస్తున్నారు, మీ మనస్సాక్షికి విరోధముగా పాపంతో నిండినటువంటి వారుగా మీరు జీవిస్తున్నారని జలప్రళయమును పంపించి లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళిని దేవుడు ప్రశ్నించిన వాడుగా, అడిగిన వాడుగా ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. మనకెందుకు వచ్చింది ఈ కష్టం, మనకెందుకు వచ్చింది ఈ ఇబ్బంది, ఎందుకు ఈ విధంగా మనం మరణించవలసిన పరిస్థితి వచ్చింది అని వారు మాట్లాడుకునేటప్పుడు దేవుని ఎడల భయభక్తులు మనం కనబరచకపోతే, మీ మనస్సాక్షికి మనము విరోధముగా నడుచుకుంటేమే కదా, అందువల్లనే మనకి శిక్ష వచ్చింది అనేటువంటిది వారు గ్రహించుకున్నటువంటి వారై ఉన్నారు. మరి దేవుడు చెప్పింది చేసినటువంటి వారు ఉన్నారు. నోవహు గారు చెప్తూనే ఉన్నారు, దేవుడు ఎలాగ చెప్పాడు, జలప్రళయం పంపించబోతూ ఉన్నాడని దేవుడు చెప్పాడు అనేటువంటి విషయము వారందరూ గుర్తు చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.
కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకి మరి తాను స్వయముగాను లేకపోతే పరోక్షంగాను తెలియపరిచేవాడుగా ఉన్నారు. భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. అటు దేవునికి మనము మన జీవితము పరిశుద్ధమైనదిగా కనబరచవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగూ లేని పక్షములో దేవుడు అడుగుతాడు, అడిగిన దానికి జవాబు చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ జలప్రళయమును పంపించి సర్వనాశనం చేసినటువంటి వాడు ఉన్నాడు. కేవలము నోహ గారి కుటుంబాన్ని మాత్రము ఆయన సంరక్షించిన వాడు ఉన్నారు. వారి ద్వారా మరల మానవ జాతిని వృద్ధి చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మన సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో కూడా చూసినట్లయితే వారు భయము, భక్తి, పరిశుద్ధత విడిచినటువంటి వారు, దుర్మార్గమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి అబ్రహాము గారు తాను దైవ చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వాడండి, ప్రార్థించి దాని మీదకి రాబోతున్నటువంటి అగ్నిగంధకములు కురిచి నాశనం కాబోతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి శిక్షను తప్పించాలి అని ఎన్నిసార్లు దేవుని బ్రతిమలాడుకున్నటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా, ఎంత బేరమాడినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా తాను సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడలేను అనేటువంటి స్థితిని తాను అర్థం చేసుకున్నటువంటి వాడు ఉన్నాడు. నేనేమంటూ ఉన్నానంటే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు స్పష్టముగా మానవాళికి పరిశుద్ధులుగా జీవించాలనేటువంటి తెలియపరుస్తూ ఉన్నాడు. అటు పరిశుద్ధులుగా ఎవరు జీవించరో వారిని వారు జీవించినటువంటి జీవితమును గురించి దేవుడు లెక్కడిగేవాడై ఉన్నారు. అప్పుడు జవాబు చెప్పవలసి ఉన్నది. అప్పుడు దేవుడు దానిని బట్టి రక్షించడమా శిక్షించడమా అనేటువంటిది చేసేవారై ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన జీవితాలను జాగ్రత్త చేసుకోవాలి అనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ కడవరి దినాల్లో మనము చూసినట్లయితే దేవుడు సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని వాడుకొనుట ద్వారా మానవాళికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. మీరు నాకు సమాధానం చెప్పండి, మీరు చేస్తున్నది ఏమిటి, మీ జీవితం ఎలా కొనసాగిస్తూ ఉన్నారు, మీరు పరిశుద్ధమైనటువంటి జీవితము, నేను చెప్పిన శ్రేష్టమైనటువంటి జీవితము జీవించకుండా మీరెందుకు సమస్తాన్ని కలుషితం చేస్తున్నారు, మీ దేహమును, మీ హృదయమును, మీ జీవితమును ఎందుకు కలుషితం చేసుకుంటున్నారు, ఇటు కలుషితం వలన వచ్చేటువంటి దోషమును బట్టి, పాపమును బట్టి నేను మిమ్మల్ని లెక్కడగడానికే ఈ విధమైనటువంటి శిక్షలు నేను మీ మీదకి పంపిస్తున్నాను అని దేవుడు రకరకాలైనటువంటి శిక్షలను నేటికి కూడా భూమి మీదకి, మానవాళి మీదకి దేవుడు శిక్షలను పంపిస్తూనే ఉన్నాడు. ఇది మనం గ్రహించుకోలేకపోతూ ఉన్నాం. గ్రహించుకోవాలి అని చెప్పడానికే నేటి దినమున ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది. కేవలం పనివారి విషయంలోనే నిర్లక్ష్యంగా ఉంటే దేవుణ్ణి అడిగితే దేవునికి నేనేమి లెక్క చెప్పాలి, నేనేం చెయ్యాలి అని చెప్పేసి అని యోబు గారు జాగ్రత్త పడుతున్నటువంటి వాడుగా ఉంటే, దేవుని ఎడల భక్తి కలిగిన వాడుగా, భయం కలిగినటువంటి వాడుగా, తన మీద ఏ నేరము దోషము లేకుండా జాగ్రత్తగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాడుగా ఉంటే, క్రైస్తవులమైనటువంటి మనము లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నటువంటి మనము, ఈ లోకం అంతం కాబోతున్నది అనేటువంటి విషయంలో తెలుసుకుంటున్నటువంటి మనము జాగ్రత్త కలిగి మనం జీవించాలి కదా ప్రియ దేవుని పిల్లలారా. అలాగే ఐగుప్తీయుల విషయంలో కూడా 10 తెగుళ్లను పంపించి ఐగుప్తీయులు ఏం చేశారు, ఇశ్రాయేలులకి బానిసలుగా వారిని బహుగా హింసించుటను వారు గుర్తించి, అయ్యో మనం ఇలాగ చేస్తాం, మనం చేసింది పాపము అని వారు ఒప్పుకునే వరకు తెగుళ్ళ చేత దేవుడు వారిని శిక్షించినటువంటి వాడుగా ఉన్నారు. దేవుడు లేచినప్పుడు, దేవుడు వారిని అడిగినప్పుడు వారు జవాబు చెప్పవలసినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడు వారి మీదకి లేచాడు, దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. జవాబు వారు చెప్పడానికి అనేక పర్యాయములు వెనుకాడిన వారు ఉన్నారు. చిట్ట చివరికి కూడా వారు ఏమన్నారు అంటే, ఇదిగో నేనును ఐగుప్తీయులందరూ అధికారులందరూ కూడా మేము పాపము చేసితేమే, ఈసారికి మమ్మలను క్షమించమని దేవుణ్ణి వేడుకొనండి, మమ్మలను విడిచిపెట్టండి, మీరు వెళ్ళిపోండి అని
మరి ఫరో యొక్క అధికారులు సమస్తము కూడా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి బలవంతంగా పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి, దేవునికి వారు జవాబు చెప్పుకున్న పరిస్థితి అంటున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగని తర్వాత ఇశ్రాయేలీయులను మాత్రము దేవుడు విడిచిపెట్టాడా అని అంటే, వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకపోవడాన్ని బట్టి, విగ్రహారాధన చేయడాన్ని బట్టి విషసర్పములను పంపించి వారిని శిక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే తర్వాత యుద్ధముల్లో కూడా వారు ఓడిపోయేటట్లు చేస్తున్నటువంటి వాడు ఉన్నారు. వారు తమ యొక్క పరిస్థితులను తిరిగి పరిశీలన చేసుకున్నారు. మనం ఏం చేసి ఉన్నాము, మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టే కదా దేవుడు మనల్ని లెక్క అడుగుతూ ఉన్నాడు. దేవుడు మన కొరకు ఏం చేస్తాడో, మనం దేవునికి ఏం చేస్తున్నామో మనము ఆలోచన చేసుకోకుండా మనం ప్రవర్తించడాన్ని బట్టే కదా దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అని వారు గ్రహించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి అనేక ప్రమాణములు చేస్తున్న వారు ఉన్నారు. తరతరముల్లో కూడా వారు తప్పిపోవడము, మరలా తిరిగి దేవుడు వారిని సరిచేయడము, వాళ్ళు ప్రమాణములు చేయడము, దేవునికి లోబడి జీవించడము ఎలాగో జరుగుతూనే వస్తూనే ఉన్నది. తర్వాత చూస్తే ప్రవక్తల ద్వారా దేవుడు అడిగినటువంటి వాడు ఉన్నాడు. అసలు రాజుగా ఉన్నటువంటి దావీదు గారినే విడిచిపెట్టలేదు. నాతాను ప్రవక్త గారిని పంపించి హెచ్చరిక చేసిన వాడు ఉన్నాడు, శిక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే నినివే పట్టణాన్ని గుర్చినటువంటి విషయంలో కూడా యోనా ప్రవక్త గారిని పంపించి అక్కడ కూడా వారిని సరిచేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. వ్యక్తిలో కానీ పట్టణంలో కానీ అనగా ప్రజల్లో కానీ మరి దోషములు పాపములు ఉంటే దేవుడు అంగీకరించుటలేదు. ఆయన అడిగినప్పుడు జవాబు వారు చెప్పవలసి ఉన్నది. దావీదు గారు చెప్పుకోవలసినటువంటి జవాబు నిమిత్తం ఆయన గదిలోనికి వెళ్ళి కన్నీటితో దేవునికి ప్రార్థన చేసి తాను దేవునికి జవాబుకు చెప్పుకున్నటువంటి వాడుకున్నాడు. అయ్యా, నా దోషమును నా పాపమును కడిగివేయండి, హిమము వలె తెల్లగా ఉండినట్లుగా నన్ను కడగండి, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయవద్దు అని కన్నీటితో ప్రార్థన చేసుకొని తాను పశ్చాత్తాపం కనబరిచినటువంటి వాడుగా ఉన్నారు. నినివే పట్టణస్థులు కూడా తాము చేసినటువంటి దోషములను పాపములను బట్టి దేవుని శిక్షను ఉగ్రతను తప్పించుకొనడానికి ఉపవాసం ఉండి కన్నీరు విడుచు ప్రార్థనలు చేసినటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క కోపమును ఉగ్రతను తప్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు లేచినప్పుడు, దేవుడు విచారణ చేస్తున్నప్పుడు నేనేమి చేయదును, నేనేమి ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇదిగో యోబు గారు మరి ఎవరు చెప్పకుండగానే తాను వ్యక్తిగతంగా తన అభిప్రాయమును, తన యొక్క భక్తి జీవితాన్ని కనబరుస్తూ జాగ్రత్త కలిగినటువంటి వాడుగా నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది, చరిత్ర మనకు తెలియజేస్తుంది, ఈ రోజున పరిస్థితులన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి, భక్తులైనటువంటి వారు తెలియజేస్తున్నటువంటి వారు ఉన్నారు. మనము మరి నేనేమి చేయదును అని ఆలోచన చేయకుండా మన జీవితంలో ముందుకు మనం పరిగెడుతూనే ఉన్నాం. పోయి 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 ఎంత దూరం పోతాం, ఏం చేయడానికి పోతున్నాం, ఏం అవ్వడానికి పోతున్నాము, ఇది మనము పరిశీలన చేసుకోలేకపోతున్నాం. దేవుని పిల్లలారా, కొంచెం ఆగండి, ఆగి జీవితమును పరిశీలన చేసుకోనండి. దైవ సన్నిధిలో మన భక్తి జీవితమును పరిశీలన చేసుకోనండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, దైవరాజ్యం కొరకు జీవించడానికి ప్రయత్నం చేయండి అంటూ ఉన్నాను. ఇలా చూసినట్లయితే మార్కు గారు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఒకడు పరుగెత్తుకొని వచ్చాడు ప్రభు దగ్గరికి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేమి చేయవలను అని అడిగాడు. అలాగే లూకా గారు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని ప్రభువారిని అడిగిన వాడుగా ఉన్నాడు. అలాగే లూకా గారు సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ఒక అధికారి ప్రభువారి దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుని అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అడిగినటువంటి వాడు ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, చెరసాల నాయకుడు మరి శిష్యులైనటువంటి వారిని అడుగుతూ ఉన్నారు, అయ్యలారా, నేనేమి రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి, నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి, రక్షణ పొందడానికి నేనేం చేయాలి. అక్కడ ప్రభువుని అడిగిన వారు ఉన్నారు, దైవ సేవకుల్ని అడిగినటువంటి వారుగా ఉన్నారు.
ఈరోజు ప్రభువుని అడగలేకపోతున్నాం, దైవ సేవకుల్ని అడగలేకపోతున్నాము. ఏం చేద్దామని? దేవుడు లేచి దేవుడు లెక్క అడిగితే దేవునికి ఏం లెక్క చెప్పాలి, ఏం జవాబు చెప్పాలని జీవితమును ఎలాగో పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, నేటి దినమున దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి అని, దేవుళ్ళు ఎక్కడిగితే సమాధానం చెప్పే వారంగా మనం ఉండాలని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్లయితే మరి నెబుకద్నెజరు రాజు విషయంలో కూడా దేవుడు అతన్ని శిక్షించాడు. అడవి గాడిదగా మార్చినప్పుడు చాలా బుద్ధి వచ్చింది, మారినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే అతని కుమారుడు బెల్షాజరు మరి మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకొని వచ్చి అక్కడ విందులో వాడినందుకు గాను దేవుని చేయి గోడ మీదకి వచ్చి అక్కడ వ్రాసింది మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అని. దేవుడు నేను లెక్క చూసి ఉన్నాడు, నువ్వు లెక్కలో తేలిపోయి ఉన్నావు అనేటువంటి విషయము. మరి దేవుడు అతన్ని ఆ రాత్రికే మరణింప చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏమిటి అని అంటే అతడు సరిదిద్దుకోలేనటువంటి మరి పాపము చేస్తున్న వాడుగా ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు లేచినప్పుడు, దేవుడు లెక్క అడిగినప్పుడు నేనేం చేయాలి, దేవునికి ఏం జవాబు ఇవ్వాలి అనేటువంటి భయము మనలో లేకపోతే, మనము దైవ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు మరి నరకముల అగ్నిగుండంలో మరి పడవేయాలని మనల్ని పడవేస్తే ఎలా తప్పించుకోగలుగుతాం? ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములో చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినడలా ఎలాగూ తప్పించుకుందుమో అనేటువంటి మాట పౌలు గారు అడుగుతూ ఉన్నారు. దేవునికి ఇస్తున్నటువంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? కాబట్టి మనము నిర్లక్ష్యము చేయకుండా, ఏ విషయమును కూడా నిర్లక్ష్యం చేయకుండా వ్యక్తిగత జీవితంను పరిశీలన చేసుకొని జాగ్రత్త పడే వారంగా మనం ఉండాలి అనేటువంటిది నేటి దిన వాక్యమును బట్టి మనకు హెచ్చరిక చేయబడుతుంది అంటూ ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి అడిగినటువంటి వారు ఉన్నారు, ప్రవక్తల యొక్క ప్రవచనాలను గురించి అడిగినటువంటి వారు ఉన్నారు, ధర్మ కార్యాలను గురించి అడిగిన వారు ఉన్నారు, దేవాలయాన్ని గురించి అడిగినటువంటి వారు ఉన్నారు, పాపులను గురించి పాపములను గురించి అని అడిగిన వారు ఉన్నారు. దానికి తగినటువంటి జవాబు వారు చెప్పకపోతే తిరిగి ఆయనే జవాబు చెప్పినటువంటి వాడు ఉన్నాడు. రోగులను స్వస్థపడినటువంటి వారిని తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి వారు కృతజ్ఞత తెలియజేయకపోతే ఆ 9 మంది ఏమయ్యారు అనేటువంటి మాట మాట్లాడినటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే ఆయన మరణ సమయంలో కూడా ఆయన పట్టుకుని బంధించినటువంటి ప్రధాన యాజకులైన వారిని, అధికారులైనటువంటి వారిని అడుగుతూ ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటూ ఉన్నానుగా, ఒక బందిపోట్లాగా నన్ను ఎందుకు పట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వారిని అడిగారు. సైనికులైనటువంటి వారు ప్రభువు వారి మీద మరి దాడి చేసినప్పుడు, అనగా కొట్టినప్పుడు ప్రభు అంటున్నారు, మీరెందుకు నన్ను కొట్టుచూ ఉన్నారు, నేను మంచిగా కదా మాట్లాడినప్పుడు మీరెందుకు నన్ను కొడుతూ ఉన్నారు అని చెప్పి వారిని అడిగినటువంటి వారు ఉన్నారు. రేపు ఇవన్నీ కూడా తీర్పు దినాన దేవుడు లెక్క అడుగుతాడు. తన పక్షంగా తనకు వ్యతిరేకంగా ఏదైతే చేశారో వాటన్నింటిని గురించి దేవుడు లెక్క అడిగేటువంటి వాడు ఉన్నాడు. ఈరోజు మనలను పరిశుద్ధులుగా జీవించమని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి రక్షణను సంపాదించి ఆయన మారు మనసును గుర్చినటువంటి విషయము, రక్షణ గుర్చినటువంటి విషయము, పరిశుద్ధతను గుర్చినటువంటి విషయము, రాకడను గుర్చినటువంటి విషయము, తీర్పును గుర్చినటువంటి విషయము స్పష్టంగా మనకు బోధిస్తూ మనల్ని జాగ్రత్త పడి పరిశుద్ధులుగా రాకడకు సిద్ధపడమని తెలియజేస్తూ ఉంటే, మనం సిద్ధపడకపోతే దేవుడు తీర్పు రోజున లెక్క అడగడా? ప్రియ దేవుని పిల్లలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనము చేసిన ప్రతి దానిని బట్టి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అనేటువంటి విషయం చూడగలుగుతాం. అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి ఉంటుంది. ఆయనకు మనము మన క్రియలను బట్టి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి. అపోస్తలుల కార్యం గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం 31వ వచనములో చూస్తున్నట్లయితే
మరి ఆ కాలమందు, అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించినటువంటి మనుషుని చేత తీర్పు తీర్చేటువంటి ఒక దినమును ఆయన నిర్ణయించి ఉన్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా మనం అక్కడ చూస్తాం. అంటే దేవుడు మనలను మారు మనసు పొందమని, పరిశుద్ధంగా జీవించమని ఆజ్ఞాపిస్తున్నాడు. రేపటి దినంలో దీని గురించి ఆయన లెక్క అడుగుతాడు. అనేక మంది దైవ సేవకులైనటువంటి ద్వారా నీకు వివరణ తెలియపరచి పరిశుద్ధముగా నువ్వు జీవించడానికి నేను హెచ్చరిక చేస్తే, అనేకమైన మేలులు చేస్తే, నేను సంరక్షించి ఆయుష్కాలాన్ని పొడిగించి మారుటకు, పరిశుద్ధులుగా జీవించుటకు అవకాశం నేను ఇస్తే నువ్వెందుకు దానిని దుర్వినియోగం చేసుకున్నావని దేవుడు లేచినప్పుడు, దేవుడు విచారణ చేయనప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు నీవేమి జవాబు చెబుతావు? యోబు గారు అంటున్నారు, నేనేమి చేయుదునో ఆయన నన్ను గురించి విచారణ చేస్తే నేను ఆయనకేమి ప్రత్యుత్తరం ఇచ్చేదను అంటూ ఉన్నాడు. అదే ఈరోజు మనము అంశము ఏమి అంశముగా మనం ధ్యానం చేస్తున్నాం? నేనేమి చేయుదును, నేనేమి చెప్పుదును అనేటువంటి అంశముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేనేం చేయుదును దేవుడు లేచినప్పుడు, నేనేమి చెప్పుదునో దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు అని ఏ రోజు మనము మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని కొరకే మన జీవితం అయి ఉన్నది. మనము దైవరాజ్యము కొరకు మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం మనం చూసినట్లయితే, అన్యాయము చేయవాడిని ఇంకను అన్యాయమే చేయని, అపవిత్రుడిగా ఉన్నవాడిని ఇంకను అపవిత్రుడిగానే ఉండను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చుటకు అది నా చేతిలో ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్యాయం చేస్తూ జీవిస్తుంటే దేవుడు నిన్ను ఏం చేయడు, కానీ ఒక సమయం ముందు దేవుడు లెక్క అడుగుతాడు. అదే తీర్పు రోజు. అప్పుడు మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే, చూసినట్లయితే, అప్పుడు మరి కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా లేచి ప్రభు యొక్క సింహాసనం యొద్దకు వెళ్ళి నిలిచేవారు ఉంటారు. గ్రంథములు విప్పబడతాయి. ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి వారు తీర్పు పొందుతారు. వారి జీవ గ్రంథములు ఎవరి పేరు లేదో వారు వెళ్ళి నరకములో, అగ్నిగుండంలో పడతారు అనేటువంటి విషయము ఆ వాక్య భాగములో మనం చూడగలుగుతాం. కాబట్టి మన గ్రంథములు విప్పబడతాయి. దేవుడు లెక్క చూసేవాడుగా ఉన్నారు. దేవునికి మనం జవాబు చెప్పుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. తీర్పు నుంచి, నరకం నుంచి మనం తప్పించుకొనడానికి ఇప్పుడే జాగ్రత్త పడాలి. నేనేమి చేయుదును, నేనేమి చెప్పుదును అని జాగ్రత్త పడినట్లయితే, సరి చేసుకున్నట్లయితే, సరిదిద్దుకున్నట్లయితే, ప్రభు కొరకు మరి పరిశుద్ధమైన జీవితం కొనసాగించిన వారంగా మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని అంగీకరించి ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకోగలుగుతారు. ఆయన అంగీకరించగలిగినటువంటి పరిశుద్ధ జీవితం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము, కాపుదల మనకందరికి అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. నాయనా, ఇదిగో నీ ప్రియబిడ్డలైనటువంటి వారిని వాక్కులను విన్నారు, హెచ్చరిక చేయబడినటువంటి సంగతిని గ్రహించుకున్నారు. నేనేమి చేయుదును, నేనేమి చెప్పుదును అనే అంశమును వారు అర్థం చేసుకుని ప్రభువా నీకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన వారుగా జీవితమును సరిచేసుకొని మీరు అక్కడకు సిద్ధపడేటట్లుగా మీరు సహాయం దయచేసి దీవించుమని, ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేసి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి